రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం సలార్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ యాక్షన్ మూవీ రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఫ్యాన్స్, ఇండస్ట్రీ వారితో పాటు ఆడియన్స్ కూడా సినిమా అదిరిపోయిందంటూ కమెంట్స్ చేస్తుంటే ఓ హీరోయిన్ మాత్రం సలార్ చెత్త సినిమా అంటూ పోస్ట్ పెట్టింది. ఇంతకీ ఎవరా హీరోయిన్, ఏంటా కదా ఎప్పుడు చూద్దాం. రీసెంట్ గా సలార్, డంకీ మూవీలను ఏకిపారేసింది పాయల్ ఘోష్. జవాన్, పఠాన్, యానిమల్, సలార్, డంకీ ఇలా ఈ సంవత్సరం వచ్చిన ఏ సినిమా కూడా బాగోలేదంటూ జనాల్ని పిచ్చోళ్లని చేసేలా ఉన్నాయనేసింది. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తన కెరీర్లో మొదటిసారిగా ఒక ఫ్లాప్ సినిమా తీశాడంటూ డంకీ మూవీ గాలి తీసేసింది. సలార్ గురించి అలానే ట్వీట్ చేసింది. సలార్ చెత్త సినిమా అంటూ, ఫ్లాప్ అంటూ జనాలను పిచ్చోళ్లని చేసేలా ఉందంటూ ట్వీట్ చేసింది. అయితే ఆమె ట్వీట్ని జనాలు పెద్దగా పట్టించుకున్నట్లుగా లేరు. అసలు ఆమె చేసిన ట్వీట్లకు పెద్దగా రియాక్షన్స్ కూడా ఏమీ రాలేదంట. ఇలా ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో కనబడాలని, తన పేరు వినబడాలనే పాయల్ ఘోష్ ఇలా పోస్టులు చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రయాణం, ఊసరవెల్లి సినిమాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది పాయల్ ఘోష్. ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు. బాలీవుడ్లో సీరియల్స్, సినిమాల కోసం కాస్త గట్టిగానే ట్రై చేసింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు. హిందీ ఇండస్ట్రీలో అమ్మడికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అందుకే ఎక్కువ తెలుగు సినిమా పరిశ్రమను పొగుడుతూ పోస్టులు పెడుతూ ఉంటుంది. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ మీద బంగారం మూవీ హీరోయిన్ మీరా చోప్రా చేసిన కామెంట్లు, ఆ వివాదంలో పాయల్ ఘోష్ జోక్యం చేసుకోవడం, ఎన్టీఆర్ గొప్పతనం చెబుతూ పాయల్ ట్వీట్లు చేయడం, పాయల్ మీద యంగ్ టైగర్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తుండడంతో కాస్త వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ భామ ఎన్టీఆర్ జపం చేస్తూ నెట్టింట్లో అంతో ఇంతో ఫేమస్ అయింది, వార్తల్లో నిలుస్తూ వచ్చింది. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మీద మీ టూ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కూడా చేసింది.